అవునా? ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. దేవం నారాయణం నత్వా సర్వదోషవర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోషవివర్జితం. దేవం నారాయణం నత్వా సర్వదోషవివర్జితం. పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి లేశతః. సమస్తగుణ సంపూర్ణం సర్వదోషవర్జితం సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం. సమస్తగుణసంపూర్ణం సర్వదోషవివర్జితం. నారాయణం నమస్కృత్య గీతార్థముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతాతాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతాతాత్పర్యముచ్యతే. ఆపాదమౌళి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి. ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. జ్ఞానయోగము కర్మయోగము అని పిలవడానికి కారణం ఏమిటి అని చెప్పారు. అంటే జ్ఞానప్రచురో యోగ జ్ఞానయోగ కర్మప్రచుర అన్య అని. జ్ఞానం ఎక్కువగా ఉండే యోగాన్ని జ్ఞానయోగం అని, కర్మ ఎక్కువగా ఉండే యోగాన్ని కర్మయోగం అని అంటారు. రెండూ మోక్షానికి ఆవశ్యకమే కానీ ఏ ఒక్కటి లేకున్నా మోక్షం రాదు అనే విషయాన్ని చెప్పారు. ఎందుకు ఎవరూ కూడా ఒక్క క్షణమైన కర్మ లేకుండా ఉండలేడు. అలాగే జ్ఞానం లేకుండా కర్మ మోక్షాన్ని ఇవ్వదు అనే రెండు విషయాలను కూడా స్పష్టపరిచారు. ఇక శ్లోకంలో ద్విధ నిష్ఠ అని ఉంది. సో నిష్ఠ అంటే అర్థం ఏమిటి అని ముందు చెప్తూ ఉన్నారు. నిష్ఠా పర్యవసితి ముక్తి. నిష్ఠా పర్యవసితిః ముక్తిః. నిష్ఠా పర్యవసితిః ముక్తిః. నిష్ఠ అంటే అర్థమేమి? పర్యవసితి, పర్యవసానము అంటే అక్కడ ముగింపు అనమాట. అంటే ముక్తి అని, ముక్తే కదా అల్టిమేట్ గోల్. కనుక నిష్ఠ అంటే పర్యవసితి అంటే ముక్తి అని అర్థము అని దానికి అర్థం చెప్పి ఇక మళ్ళీ మరొక విషయాన్ని శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు. పరమశ్రుతిని ఉదాహరించి విషయం చెప్తూ ఉన్నారు. జ్ఞానినో మోక్ష నియమః. జ్ఞానినో మోక్ష నియమః. జ్ఞానినో మోక్ష నియమః. తథాపి శుభకర్మణ. తథాపి శుభకర్మణ. తథాపి శుభకర్మణ. ఆనందవృద్ధిరన్యేన. 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 రాసో జ్ఞానం తు కర్మణ. హ్రాసో జ్ఞానం తు కర్మణ. హ్రాసో జ్ఞానం తు కర్మణ. ఇది పరమశ్రుతేః. ఇది పరమశ్రుతేః. ఇది పరమశ్రుతేః. న కర్మణా న ప్రజయా ధనేన. న కర్మణా న ప్రజయా ధనేన. న కర్మణా న ప్రజయా ధనేన. ఇత్యాది విరోధో న. ఇత్యాది విరోధో న. ఇత్యాది విరోధో న. మరొక విషయం చెప్తున్నారు. జ్ఞానినో మోక్ష నియమ. జ్ఞానికి, జ్ఞాని అయిన, జ్ఞాని అంటే అపరోక్ష జ్ఞాని అని అర్థం. అపరోక్ష జ్ఞాని అయిన వానికి మోక్ష నియమ. మోక్షం అనేటటువంటిది నియమం. నియమం అంటే తప్పకుండా వస్తుంది అని అర్థం. అపరోక్ష జ్ఞానం అయితే మోక్షం రావడం ఖాయం, నిశ్చయం. తథాపి అయినప్పటికీ ఆ అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత కూడా కర్మను ఆచరిస్తారు. ఇంకా ప్రారంధ కర్మ ఉంటుంది కనుక ఆ ప్రారంధ కర్మ అనుభవించేటప్పుడు మరికొన్ని శుభకర్మలు కూడా చేస్తారు. వాటి వల్ల ఏం జరుగుతుంది అంటే తథాపి శుభకర్మణ ఆనంద వృద్ధి. శుభకర్మ వల్ల అంటే అపరోక్ష జ్ఞానమైన తరువాత చేసే శుభకర్మ వల్ల, పుణ్యకర్మ వల్ల ఆనంద వృద్ధి, ఆనందమే అభివృద్ధమవుతుంది. అలాగే అన్యేన హ్రాస. అన్యేన అంటే వేరే దానితో. వేరే దానితో అంటే అర్థం ఏంటి? శుభకర్మ కాకుండా అశుభకర్మ అని అర్థం. శుభకర్మ వల్ల ఆనంద వృద్ధి, అశుభకర్మ వల్ల హ్రాస అంటే ఆనంద హ్రాసము అని అర్థం. శుభకర్మ చేస్తే అపరోక్ష జ్ఞానం తర్వాత అది ఆనంద వృద్ధికి కారణమవుతుంది. అదే
పాపకర్మ చేస్తే ఆనంద హ్రాసానికి కారణమవుతుంది. కనుక అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత కూడా పుణ్యపాప కర్మల యొక్క లేపం ఉంటుంది. పరోక్ష జ్ఞానికి అసలు కర్మలేపమే ఉండదు అని అనుకోకూడదు. అపరోక్ష జ్ఞాని అయిన వానికి కూడా కర్మలు చేయడం తప్పింది కాదు. అతడు కూడా సంధ్యావందనం చేయాల్సిందే, దేవతా చేయాల్సిందే, అన్ని పనులు శాస్త్రోక్తమైన కర్మలన్నీ చేయాల్సిందే అపరోక్ష జ్ఞానమైన తర్వాత కూడా. కాకపోతే తేడా ఏమిటి అంటే మనకు అపరోక్ష జ్ఞానం కాని వారికి, అపరోక్ష జ్ఞానం అయిన వారికి తేడా ఏమిటి అంటే, అపరోక్ష జ్ఞాని కాని వారు పుణ్యపాపాలు చేస్తే స్వర్గ నరకాలు అవుతాయి, పాపం చేస్తే నరకం అవుతుంది. కానీ అపరోక్ష జ్ఞాని అయిన వాడు పాపం చేస్తే అతనికి నరకాది అనర్థాలు కలగవు. కాకపోతే దానివల్ల ఫలితం ఏమిటి? అలాగైతే ఆ పాపకర్మ యొక్క ఫలితం లేదా అంటే ఉంటుంది. దాని ఫలితం ఏమిటి అంటే మోక్షములో ఆనంద హ్రాసము. ఎంత ఆనందం కలగవలసి ఉందో 10% రాదు, అప్పుడు హ్రాస, ఆ ఆనందములో హ్రాసం కలుగుతుంది. అంటే అర్థమేమి? అపరోక్ష జ్ఞాని అయిన వానికి కూడా ఆ పాపకర్మ యొక్క లేపము తప్పింది కాదు, దాని యొక్క ఫలితం అనుభవించాల్సిందే. కాకపోతే నరకాది అనర్థాలు ఉండవు, మోక్షము తప్పదు, మోక్షం తప్పకుండా వచ్చి తీరుతుంది. కాకపోతే మోక్షంలో ఎంత సుఖం అనుభవించాల్సి ఉండిందో దానిలో కోతకొస్తాడు. కనుక పుణ్యకర్మ వల్ల ఆనంద వృద్ధి, పాపకర్మ వల్ల ఆనంద హ్రాసము అనేది నియమం. కనుక జ్ఞానినో మోక్ష నియమ, ఇది ఒక విషయం. అంటే జ్ఞాని అయిన వానికి, అంటే అపరోక్ష జ్ఞాని అయిన వానికి మోక్ష నియమ, మోక్షం అనేది తప్పకుండా వస్తుంది, ఇది ఒక విషయం. రెండవ విషయము తథాపి శుభకర్మణ ఆనంద వృద్ధి, ఇది రెండవ విషయం. అంటే అపరోక్ష జ్ఞానమైన తరువాత కూడా శుభకర్మ వల్ల ఆనంద వృద్ధి కలుగుతుంది, ఇది రెండవ విషయం. అన్యేన హ్రాస, ఇది మూడవ విషయం. అన్యేన అంటే శుభకర్మ కాకుండా వేరొక కర్మ, అంటే అశుభకర్మ, పాపకర్మ, దానివల్ల హ్రాస, ఆనంద హ్రాసము. హ్రాసం అంటే తగ్గడం, ఆనందము తగ్గిపోతుంది, ఇది మూడవ విషయం. నాలుగవ విషయం జ్ఞానంతు కర్మణ. ఇటువంటి జ్ఞానం దేని వల్ల వస్తుంది అంటే కర్మణ, కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది. కనుక జ్ఞానం వల్లనే మోక్షము. కాకపోతే ఆ జ్ఞానం వచ్చేది దేని వల్ల అంటే కర్మ వలన వస్తుంది. జ్ఞానంతు కర్మణ, ఈ మోక్షానికి కారణమైన జ్ఞానానికి కారణమేమిటి? కర్మ. ఇలా 4 విషయాలు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఇది పరమశ్రుతే, ఇది పరమశ్రుతి, పరమశ్రుతిని ఉదహరించి ఇలా చెప్పడం వల్ల, సో ఈ శ్లోకం వల్ల మనకేం తెలిసింది? కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానానికి మోక్షం తప్పదు, మోక్షం తప్పకుండా వస్తుంది. అపరోక్ష జ్ఞానమైన తర్వాత చేసిన శుభకర్మ వల్ల ఆనంద వృద్ధి కలుగుతుంది, పాపం వల్ల ఆనంద హ్రాసం కలుగుతుంది అని చెప్పడం వల్ల నకర్మణాన ప్రజాధనేన ఇత్యాది విరోధో నా, అంటే మరొక శృతి ఏం చెప్తుంది అంటే నకర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అనే శృతి జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా కర్మణ నా ప్రజయా ధనేన, అంటే మీ కర్మ వల్ల మోక్షం కలగదు, ప్రజయ అంటే సంతానం వల్ల మోక్షం కలగదు, ధనేన ధనం వల్ల మోక్షం కలగదు అని చెబుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? కర్మ వల్ల మోక్షం కలగదు అంటే మరి కర్మ డిలీట్ చేయాలి కదా, కర్మ అవసరం లేదు అని కదా అర్థము, అనే అర్థం మనకు కలుగుతుంది. ఇత్యాది విరోధో న, ఈ శృతి వల్ల విరోధమేమీ మనకు ఉండదు. ఎందుకు అంటే పైన చెప్పినటువంటి పరమశ్రుతిని మనం తీసుకున్నప్పుడు కర్మ, ఈ శృతిలో ఏమో నకర్మణ ప్రజ అనే దాంట్లో ఏమో ఏం చెప్తున్నారు? కర్మ మోక్షానికి కారణం కాదు అని చెప్తున్నారు. మరి ఇంతవరకేమో కర్మ కూడా తప్పదు అంటున్నారు. కనుక ఈ పైన చెప్పిన పరమశ్రుతి వల్ల ఏం తెలుస్తుంది? కర్మణ జ్ఞానం, కర్మ మోక్షానికి అవసరం లేదంటే అర్థమేమి? జ్ఞానము మోక్షానికి డైరెక్ట్ సాధనం, తప్పకుండా జ్ఞానం లేకపోతే మోక్షం లేదు అని అర్థం. అంతే తప్పనిస్తే కర్మ అవసరం లేదు అని అర్థం కాదు, ఆ కర్మ ఈ జ్ఞానానికి సాధనమైనది. అందుకే శుభకర్మణ ఆనంద వృద్ధి అన్యేన హ్రాస అని చెప్పడం వల్ల
ఆ కర్మ చేయడం వల్ల అపరోక్ష జ్ఞాని కూడా కర్మ చేస్తాడు. ఆ కర్మ వల్ల ఆనంద వృద్ధి హ్రాసాలు జరుగుతాయి అని చెప్పడం మూలాన ఈ శృతి యొక్క విరోధమేమీ రాదు అని చెప్తూ ఉన్నారు. అన్యథ ఒకవేళ ఆ విధంగా విరోధం వచ్చేటట్లుంటే ఏం జరుగుతుంది చూడండి. తర్వాత ఏమంటున్నారు? అన్యథా 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 కర్మణామనారంభాత్ న కర్మణామనారంభాత్ న కర్మణామనారంభాత్ ఇత్యాద్యుభయ సమ వాక్యశేష విరోధశ్చ ఇత్యాద్యుభయసమవాక్యశేషవిరోధశ్చ ఇత్యాద్యుభయసమవాక్యశేషవిరోధశ్చ ఒకవేళ ఇలా అర్థం చెప్పకుంటే ఏమంటే ముందు తర్వాతి శ్లోకంలో నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషశ్నుతేను తర్వాతి శ్లోకంలో 4వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ ఏమి జ్ఞానయోగి కర్మయోగి ఇద్దరికీ అన్వయించినటువంటి వాక్యం చెబుతూ ఉన్నారు. ముందు నైష్కర్మ్యం పురుషశ్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని కర్మ వల్ల కర్మ చేయకపోవడం వల్ల మోక్షం కలగదు అని ఈ విధంగా జ్ఞానయోగికి కర్మయోగికి ఇద్దరికీ అన్వయించేటట్లుగా చెప్తూ ఉన్నారు. కనుక ఒకవేళ పై చెప్పినటువంటి అర్థాన్ని చెప్పకపోతే మనము ముందు చెప్పబోయే శ్లోకంలో నకర్మణామనారంభాత్ ఇత్యాది ఇవే మొదలైన ముందు చెప్పే 5 శ్లోకాలలో ఉభయ సమ వాక్యశేష విరోధశ్చ ఉభయ సమ ఇద్దరికీ సమానమైన అంటే జ్ఞానయోగికి కర్మయోగికి సమానమైనటువంటి వాక్యశేషముల విరోధం వస్తుంది. ఆ ముందు చెప్పేటటువంటి విషయానికి విరోధం వస్తుంది. జ్ఞానయోగికి కర్మయోగికి సమానమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు కనుక ఇక్కడ కూడా అదే అర్థాన్ని చెప్పాలి. సమత్వంచ నహి కశ్చిదిత్యాదేహే సమత్వంచ నహి కశ్చిదిత్యాదేహే సమత్వంచ నహి కశ్చిదిత్యాదేహే ఇంటికి సమానమేమయ్యా? జ్ఞానయోగి కర్మయోగి సమానమేమి అంటే ఇంతకుముందు చెప్పినట్లు బ్రహ్మవివర్త పురాణంలో చివరి శ్లోకం ఉదయించారు కదా, నహి కశ్చిత్ క్షణమపి జాతిష్ఠత్య కర్మ కర్తు అని కర్మ గురించి చెప్పారు. అంటే ఏమి కర్మ వదిలి ఎవడు ఒక్క క్షణం కూడా ఉండలేడు అని కర్మ గురించి. అలాగే నచ జ్ఞానం వినా కర్మ పురుషార్థకరం భవేత్ అని జ్ఞానం గురించి. జ్ఞానం లేకుండా కేవలం కర్మ పురుషార్థకరం కాదు. ఈ విధంగా రెండింటికి సమానమైన ప్రాధాన్యం ఇచ్చారు, కర్మకు జ్ఞానానికి. సమత్వంచ కర్మయోగికి జ్ఞానయోగికి సమత్వం ఏమిటి అంటే నహి కశ్చిత్ ఇత్యాదేహే నహి కశ్చిత్ క్షణమపి మొదలైన వాక్యాల్లో చెప్పినటువంటి విషయమే సమత్వము. మరొక శృతి ఏం చెప్తుంది? నాణ్య పంథా ఇత్యపి నాణ్యః పంథా ఇత్యపి నాణ్యః పంథా ఇత్యపి జ్ఞానం మృతే న మోక్ష ఇత్యేవ ఆహ జ్ఞానం మృతే న మోక్ష ఇత్యేవాహ జ్ఞానం మృతే న మోక్ష ఇత్యేవాహ నాణ్య పంథాయనాయ విద్యతే అని శృతి. అంటే నా అన్యః పంథా అయనాయ విద్యతే. అయనం అంటే మోక్షము. మోక్షం కొరకు అన్యః పంథా వేరే మార్గం లేదు, కేవలం జ్ఞానం మాత్రమే మోక్షానికి మార్గము అని శృతి చెప్తుంది. ఈ శృతి యొక్క అర్థం కూడా ఏమిటి అంటే నాణ్యః పంథా ఇత్యపి నాణ్యః పంథాయనాయ విద్యతే అనే శృతి కూడా జ్ఞానం రుతే న మోక్షః ఇత్యేవ ఆహ. జ్ఞానం రుతే జ్ఞానము లేకపోతే, రుతే అంటే లేకపోతే, జ్ఞానం రుతే జ్ఞానము లేకపోతే న మోక్షః మోక్షము లేదు ఇత్యేవ అనే దాని అర్థం. జ్ఞానము లేకపోతే మోక్షము కలగదు అని చెప్పడంలో తాత్పర్యం తప్పనిస్తే కర్మ అవసరం లేదు అని చెప్పే తాత్పర్యం కాదు. అర్థమైందా? అంటే నువ్వు సరిగ్గా బడికి రాకపోతే లాభం లేదు అంటే సరిగ్గా బడికి వస్తే నీ చదివే అవసరం లేదా? ఇలా బడికి రావడం తప్పింది కాదు, అది ఆవశ్యకము అని అర్థం, వేరేది వద్దు అని అర్థం కాదు. నువ్వు సరిగ్గా చదవకపోతే ఏం చేసినా నువ్వు వ్యర్థమే అంటే సరిగ్గా చదివి ఇక వేరే ఏమి చేయకపోతే, సరిగ్గా స్కూల్కు రాకుండా మరి బిహేవియర్ సరిగ్గా లేకపోకుండా ఇవన్నీ ఉంటే కనుక రెండూ ఉండాలి. అంటే అలా చెప్పడం ఉద్దేశం ఏమిటి అంటే అది తప్పదు, చదివేది తప్పదు, సరిగ్గా బడికి రావడం తప్పదు, ఇలా వాటి యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేయడమే ఉద్దేశం తప్పనిస్తే వేరేది అవసరం లేదు అనేది ఉద్దేశం కాదు. అలాగే
ఇక్కడ కూడా అన్యపంథ అనే శృతి కూడా ఏం చెప్తుంది? జ్ఞానం వృతే నమోక్ష, జ్ఞానము లేకపోతే మోక్షం లేదు అనే ఉద్దేశం. అంతే తప్పనిస్తే కర్మ వద్దు అనే ఉద్దేశం కాదు. కనుక జ్ఞానము కర్మము రెండూ కూడా మోక్షానికి కావలసిందే అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ ఈ 3వ శ్లోకాన్ని ఆ వ్యాఖ్యానాన్ని ముగించి 4వ శ్లోకం చెప్తున్నారు చూడండి. నకర్మణామనారంభాత్ నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సిద్ధిం సమధిగచ్చతి. ఏమిటి శ్లోకం యొక్క అర్థము అంటే, న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పురుష అంటే పురుషుడు అంటే పురుషుడు స్త్రీ మేలు ఫిమేల్ అనే అర్థంలో కాదు. పురుష అంటే జీవి అని అర్థం, జీవుడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. పురుష అంటే పురుషుడు అంటే జీవి. కర్మణాం అనారంభాత్, కర్మలను ఆరంభము చేయకపోతే. కర్మణాం అంటే కర్మల యొక్క అనారంభాత్, అనారంభం వల్ల. అనారంభం అంటే చేయకపోవడం, కేవలం కర్మలు చేయకపోవడం వల్ల నైష్కర్మ్యం న అశ్నుతే. నైష్కర్మ్యము అంటే మోక్షము అని అర్థం. మోక్షాన్ని న అశ్నుతే, అశ్నుతే అంటే పొందుతాడు, న అశ్నుతే అంటే పొందడు. కర్మలను చేయకపోవడం వల్ల మోక్షాన్ని పొందడు. అంటే నైష్కర్మ్యం అని మోక్షానికి పేరు. నైష్కర్మ్యం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, కర్మ వల్ల లభించదు. మోక్షము కర్మ వల్ల లభించదు కనుక దానికి నైష్కర్మ్యం అని పేరు. అలాగైతే మనం ఏమనుకోవచ్చు, కర్మ వల్ల లభించదు కనుక కర్మలను వదిలేస్తే చాలు కదా, మోక్షం దానంతకదే లభిస్తుంది అనే అర్థం వస్తుంది. మోక్షానికి నైష్కర్మ్యం అనే పేరుంది కనుక మోక్షం కలగాలి అంటే ఏం చేయాలి? అదే పేరే చెబుతుంది, కర్మలు వదలాలి. ఎందుకు? కర్మ వల్ల లభించేది కాదు కనుక కర్మలను వదిలేస్తే, కర్మలను చేయకుండా ఉండిపోతే మోక్షం లభిస్తుంది అనే ఒక అర్థం మనకు లభిస్తుంది. అందుకే ఏం చెప్తున్నారు, అలా అనుకోవద్దు నాయన. పురుషుడు అంటే జీవుడు కర్మణాం అనారంభాత్, కర్మలను చేయకుండా ఉండడం వల్ల నైష్కర్మ్యం నాశ్రుతే, మోక్షాన్ని పొందడు. అసలు డౌట్ ఎందుకు వచ్చింది అంటే, మోక్షానికి ఉండే పేరును చూసి డౌట్ వచ్చింది అనమాట. మోక్షానికి పేరే నైష్కర్మ్యం అని అంటే అర్థము కర్మ చేయకపోవడం వల్ల లభించేది, కర్మ వల్ల లభించనిది అని అర్థము. కనుక కర్మలను చేయకుండా ఉంటే చాలు కదా, మోక్షం లభిస్తుంది అనే సంశయం కలుగుతుంది. అందుకే అంటున్నారు, కేవలము ఆ కర్మలు చేయకుండా ఉండడం వల్ల మోక్షం కలుగదు. మరి సన్యసనాతేవా, సన్యసనము అంటే కేవలం కామ్యకర్మను వదలడం. పోనయ్యా, కామ్యకర్మను వదిలేస్తే మోక్షం లభిస్తుందా అంటే, కామ్యకర్మలను వదలడం వల్ల మాత్రం సన్యసనము అంటే, నైష్కర్మ్యం అంటే అన్ని కర్మలను వదలడం అర్థం కాదయ్యా, కామ్యకర్మలను వదిలితే మోక్షం వస్తుంది అని దాని అర్థం చెబితే, అప్పుడు సరే అలాగైతే కేవలం కామ్యకర్మను వదిలేస్తే సరిపోతుంది కదా, కామ్యకర్మ వదిలేస్తాము, జ్ఞానాన్ని సంపాదించను నేను. మోక్షానికి పేరేమి? నైష్కర్మ్యము అంటే కర్మలు వదలాలి. సరే, అన్ని కర్మలు వద్దన్నారు, కామ్యకర్మలను మాత్రం వదలాలి అన్నారు. సరే, కామ్యకర్మలను మాత్రం వదిలేద్దాము, మోక్షం లభిస్తుంది కదా అనే సంశయానికి సన్యసనాదేవ అంటున్నారు. కేవలం కామ్యకర్మలను వదలడం వల్ల మాత్రమే సిద్ధిం న సమధిగచ్చతి. సిద్ధిం అంటే మోక్షం, మోక్షాన్ని న సమధిగచ్చతి పొందడు. కర్మలను వదలడం వల్ల మోక్షం పొందడు, కేవలం కామ్యకర్మలను వదలడం వల్ల కూడా
మోక్షం లభించదు అని శ్లోకం యొక్క అర్థం. దాన్నే భాష్యకారులు వివరిస్తూ ఉన్నారు. ఇతశ్చ నియోక్ష్యామి ఇత్యాహ. ఇతశ్చ నియోక్ష్యామి ఇత్యాహ. ఇతశ్చ నియోక్ష్యామి ఇత్యాహ. కర్మణాం ఇతి. న కర్మణాం ఇతి. న కర్మణాం ఇతి. తశ్చ అంటే ఇందువల్ల కూడా, ఈ కారణం వల్ల కూడా అని అర్థం. అంటే ఈ నీ వర్ణాశ్రమోచితమైన ఈ యుద్ధాది కర్మలను చేయాలి. ఆ చేయడం కూడా ఒక కారణము మోక్షానికి. అందుకే నిన్ను నేను ప్రేరేపిస్తూ ఉన్నాను యుద్ధం చేయమని. ఇతశ్చ అంటే ఈ కారణం వల్ల కూడా, అంటే సవర్ణాశ్రమోచితమైన యుద్ధాది కర్మలను చేయడము కూడా ఒక కారణము అని ఇక్కడ ఈయన కర్మణ అనే శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని శ్లోకానికి ఉపోద్ఘాతం అన్నమాట. సరే, దాన్ని వివరిస్తూ ఉన్నారు శ్రీమదాచార్యులు. కర్మణాం యుద్ధాదీనాం అనారంభేణ. కర్మణాం యుద్ధాదీనాం అనారంభేణ. కర్మణాం యుద్ధాదీనాం అనారంభేణ. నిష్కర్మ్యం నిష్కర్మతాం. నైష్కర్మ్యం నిష్కర్మతాం. నైష్కర్మ్యం నిష్కర్మతాం. కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే ఇతి మోక్షం నాశ్నుతే. కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే ఇతి మోక్షం నాశ్నుతే. కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే ఇతి మోక్షం నాశ్నుతే. ఈ శ్లోకంలో ఏముంది? కర్మణాం అనారంభేణ నైష్కర్మ్యం న అశ్నుతే, ఇది వాక్యం. శ్లోకంలో కర్మణాం వాక్యం ఏమిటి? కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం న అశ్నుతే అంటే కర్మణాం కర్మల యొక్క. దాన్ని ఆ వాక్యాన్ని శ్రీమదాచార్యులు వివరిస్తున్నాను చూడండి. కర్మణాం అంటే కర్మణాం యుద్ధాదీనాం అని అర్థం. కర్మణాం అనే శబ్దానికి, శ్లోకంలో ఉండే కర్మణాం అనే శబ్దానికి ఏమర్థము? యుద్ధాదీనాం కర్మల యొక్క. కర్మలు అంటే ఏమిటి? ఈ యుద్ధమే మొదలైన కర్మలకు కర్మల యొక్క అని అర్థం. కర్మణాం అంటే యుద్ధాదీనాం కర్మణాం అని అర్థం. యుద్ధమే మొదలైన కర్మల. తర్వాత అనారంభేణ. అనారంభేణ అన్నదానికి అర్థం ఏం చెప్పలేదు, అది స్పష్టంగా ఉంది అని చెప్పి. అనారంభేణ అంటే ఆరంభం చేయకపోతే, అంటే యుద్ధమే మొదలైన కర్మలను చేయకపోతే. నైష్కర్మ్యం, శ్లోకంలో నైష్కర్మ్యం ఉంది. నైష్కర్మ్యం అంటే అర్థం ఏమిటి? నైష్కర్మ్యం ఈజ్ ఈక్వల్ టు నిష్కర్మతాం అని అర్థం. నైష్కర్మ్యం అంటే నిష్కర్మత, కర్మ లేకపోవడము అని అర్థం. అంటే ఏమిటి? మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు కదా. నైష్కర్మ్యం అంటే అర్థం చెప్పండి అయ్యా అంటే నిష్కర్మత అని చెప్పినారా? మళ్ళీ రెండు అదే అర్థమైంది కదా. మళ్ళీ నైష్కర్మ్యం అంటే నిష్కర్మత అంటే కర్మ చేయకపోవడము అంటే ఏమిటి అంటే దాన్ని మళ్ళీ వివరిస్తున్నారు. కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే. నైష్కర్మ్యం కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే. కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే. నైష్కర్మ్యం ఈజ్ ఈక్వల్ టు నిష్కర్మతాం. నిష్కర్మతాం ఈజ్ ఈక్వల్ టు కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే. ఇది అర్థం. నిష్కర్మతాం అంటే అర్థం ఏమిటి? కర్మ వల్ల లభించదు అని అర్థం. నిష్కర్మతాం అంటే కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే అని అర్థం. కామ్యకర్మను వదలడం వల్ల లభించేది అని అర్థం నిష్కర్మతాం అనే శబ్దానికి అర్థము. అంటే ఏమిటి? కామ్యకర్మ వల్ల లభించేది ఏమిటి అంటే ఇది మోక్షం ఈజ్ ఈక్వల్ టు మోక్షం. అన్నింటికి ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవాలి. నైష్కర్మ్యం ఈజ్ ఈక్వల్ టు నిష్కర్మతాం ఈజ్ ఈక్వల్ టు కామ్యకర్మ పరిత్యాగేన ప్రాప్యతే ఈజ్ ఈక్వల్ టు ఇది మోక్షం. ఒక్కొక్క దానికి అర్థం అన్నమాట. సో శ్లోకంలో ఉంటే నైష్కర్మ్యం అనే శబ్దానికి నిష్కర్మతాం అని అర్థము, అంటే కర్మ లేకపోవడము అని అర్థము. కర్మ లేకపోవడం అంటే అర్థం ఏమిటి అంటే కామ్యకర్మ వదలడం వల్ల లభించేది అని అర్థము. కామ్యకర్మ వదలడం వల్ల లభించేది అంటే ఏమిటి అంటే మోక్షము అని అర్థము. సో నైష్కర్మ్యం ఈజ్ ఈక్వల్ టు లాస్ట్కి ఏమైంది? నైష్కర్మ్యం ఈజ్ ఈక్వల్ టు మోక్షం అని అర్థమైంది. A is equal to B, B is equal to C, C is equal to D. Therefore, A is equal to D. ఆ విధంగా నైష్కర్మ్యం ఈజ్ ఈక్వల్ టు లాస్ట్కి ఏమైంది? మోక్షం
నైష్కర్మ్యం అంటే మోక్షం అని అర్థమైంది. ఆ మోక్షము న అశ్నుతే, ఆ మోక్షాన్ని పొందడు అని అర్థం. నా అశ్నుతే అంటే పొందడు. సో అప్పుడు వాక్యం ఏమైంది? యుద్ధాది కర్మల యొక్క అనారంభము వల్ల నిష్కర్మ అనే పిలువబడే మోక్షము లభించదు అని వాక్యం యొక్క అర్థమైంది. అంటే ఏమిటి? ఈ కర్మ వల్ల లభించదు అంటే మరి దేని వల్ల లభిస్తుంది అంటే ముందు చెప్తున్నారు, జ్ఞానమేవ తత్సాధనం. జ్ఞానమేవ తత్సాధనం. జ్ఞానమేవ తత్సాధనం. అతు కర్మాకరణం ఇత్యర్థః. నతు కర్మాకరణం ఇత్యర్థః. నతు కర్మాకరణం ఇత్యర్థః. దీని అర్థం ఏమిటి? సరే ఈ కామ్య కర్మ వదలడం వల్ల మోక్షం లభించదు అని చెప్పారు, సరే బాగుంది. మరి దేని వల్ల లభిస్తుంది అంటే జ్ఞానమేవ తత్సాధనం. జ్ఞానమే తత్సాధనం, దానికి సాధనము అంటే మోక్షానికి సాధనం. జ్ఞానమే దానికి సాధనం గాని నతు కర్మ అకరణం ఇత్యర్థః. ఎవరు నేను కర్మ చేయకుండా ఊరికే ఉంటాను అంటే లభించేది కాదు మోక్షం. దేనివల్ల లభిస్తుంది? జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది, అంతే తప్పనిస్తే నతు కర్మ అకరణం, కర్మ చేయకుండా ఉండడం వల్ల మోక్షం లభించదు అని దాని అర్థం అన్నమాట. ఎందుకయ్యా ఇలా ఎందుకు అర్థం చెప్పాలి? ఇలాగే ఎందుకు అర్థం చెప్పకూడదు? మోక్ష పేరే చెప్తోంది కదా, నైష్కర్మ్యం అనే పేరే చెప్తుంది. లేకపోతే మోక్షానికి నైష్కర్మ్యం అనేది పిలవాలి ఎందుకు? నైష్కర్మ్యం పిలుస్తూ ఉన్నారు అంటే అర్థం ఏమిటి? కర్మ లేకపోవడం వల్ల దక్కేది, కర్మ చేయకపోవడం వల్ల దక్కేది అని అర్థం కదా నైష్కర్మ్యం అంటే. మరి కర్మ చేయకపోవడం వల్ల మాత్రమే మోక్షం లభించదు అని ఎందుకు అంటున్నారు అంటే అదే ముందు వారే ప్రశ్న చేసుకుని సమాధానం ఇస్తున్నారు చూడండి. కుతః పురుషత్వాత్. కుతః పురుషత్వాత్. కుతః పురుషత్వాత్. అంటే ఎందుకు అంటే శ్రీమదాచార్యులు ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. జ్ఞానమే సాధనం ఎందుకు? కర్మ అకరణము, కర్మ చేయకుండా ఉండడము మోక్షానికి కారణం ఎందుకు కాదు అంటే పురుషత్వాత్. చూడండి ఎంత సుందరమైన శ్రీకృష్ణుని యొక్క పద ప్రయోగము, దానికి శ్రీమదాచార్యుల యొక్క వివరణ ఎంత సుందరంగా ఉంది చూడండి. శ్లోకంలో ఏమన్నాడు? ఎవరు పొందరు? కర్మ చేయకపోవడం వల్ల మోక్షాన్ని పొందడు ఎవరు అంటే పురుష అన్నాడు. పురుష అంటే ఏమే సాధారణంగా జీవుడు, సరే జీవుడు అని అర్థం చెప్పేస్తాము. కానీ జీవుడు అనే చెప్పడానికి ఏదేదో పదాలుండగా కేవలం పురుష అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు? అది కృష్ణుడు పురుష అనే పదం ఉపయోగించడంలో ఒక మహదర్థం దాగి ఉంది, గొప్ప అర్థం దాగి ఉంది. ఏమిటి అంటే ఇది కారణాన్ని చెబుతోంది. పురుష అని చెప్పడం మూలాననే కారణం చెప్పినట్లు ఉంది. ఇదే హేతుగర్భ విశేషణం అని అంటారు దీన్నే. అంటే హేతువుని తనలో ఉంచుకొని చెప్పినటువంటి కారణం. అంటే పురుష అని చెప్పడంలోనే కారణం దాగి ఉంది. ఎందుకు మోక్షము కేవలం కర్మ అకరణం వల్ల కలగదు అనే దానికి సమాధానము పురుష అనే శబ్దంలోనే ఉంది. పురుషుడు పొందడయ్యా. పురుషుడు పొందడయ్యా అంటే అర్థం ఏమిటి? పురుషత్వాత్ అని శ్రీమదాచార్యులు వివరిస్తున్నారు. పురుషుడు అయినందువల్లే దొరకదు. ఇదేమర్థము? పురుషుడు అయినందువల్లే దొరకడు అంటే అర్థం ఏంటి అంటే అసలు పురుష శబ్దానికి అర్థం ఏంటయ్యా అంటే శ్రీమదాచార్య చెబుతూ ఉన్నారు. సర్వదా స్థూలేన సూక్ష్మేణ వా. సర్వదా స్థూలేన సూక్ష్మేణ వా. సర్వదా స్థూలేన సూక్ష్మేణ వా. పురేణ యుక్తో నను జీవః. పురేణ యుక్తో నను జీవః. పురేణ యుక్తో నను జీవః. పురుష అంటే అర్థం ఏమిటయ్యా? పురుష. పురు అంటే పురములో సరతి ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇతడు పురంలో సంచరిస్తూనే ఉంటాడు. అంటే పురం అంటే అర్థం ఏమిటి? దేహం అని అర్థం అని చెప్తున్నాడు. సర్వదా ఎల్లప్పుడూ స్థూలేన సూక్ష్మేణవా, స్థూలము గాని సూక్ష్మము గాని, స్థూల శరీరము గాని సూక్ష్మ శరీరము గాని పురేణ యుక్త, పురముతో యుక్తుడై ఉంటాడు. నను జీవ. శ్రీమదాచార్యులు అంటున్నారు నను కదా అని. నను అంటే కదా. జీవుడు ఎటువంటి వాడయ్యా అంటే ఎప్పుడు అతనికి స్థూల శరీరం గాని సూక్ష్మ శరీరం గాని ఏదో ఒక శరీరంతో కూడే ఉంటాడు కదయ్యా జీవుడు. పురుష అతడు ఎల్లప్పుడూ ఏదో ఒక శరీరంతో కూడే ఉంటాడు. శరీరం ఉన్నది అని అంటే కంపల్సరీ
అతడు కర్మ చేయాల్సిందే. కనుక చెప్పినట్టు నహి కశ్చిత్ క్షణమపి జాతిష్టచ్చ కర్మ కృతు. శరీరం ఉంది అంటే అతడు కర్మ చేయకుండా ఉండడానికి సాధ్యం లేదు. మరి ఇతడు పురుషుడు. పురుషుడు అంటే ఎప్పుడూ ఏదో ఒక దేహం ఇతనికి ఉండే ఉంటుంది. దేహం ఉన్నది అంటే ఇతడు కర్మ చేయక తప్పింది కాదు. కర్మ చేశాడు అంటే దానికి ఫలితం అనుభవించక తప్పింది కాదు. మరి కేవలం కర్మను వదిలి మోక్షాన్ని సంపాదిస్తాను అని ఎలా చెప్పగలవు? చూడండి ఎంత సుందరమైన సమాధానము. కనుక ఇతడు పురుషుడయ్యా. పురుషుడు అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఏదో ఒక శరీరం ఉండే ఉంటుంది ఇతనికి. శరీరం ఉంటే ఏమైంది అంటే, శరీరం ఉంటే కర్మ చేయక తప్పింది కాదు. కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ చేస్తే ఏమైంది అంటే కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాలి. ఒకటి స్వర్గమా, ఒకటి నరకం, ఒకటి భూమి. ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఇక మోక్షం ఎక్కడ లభిస్తుంది అతనికి? కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ చేస్తే దాని ఫలితాన్ని పొందకుండా ఉండలేడు. ఇక మోక్షాన్ని పొందగలమనే ఆశ ఎక్కడిది? కనుక ఇతడు పురుషత్వాత్ అనేది కారణం. అది చెప్తున్నారు. యది కర్మాకరణేన ముక్తి స్యాత్ यदि कर्माकरणेन मुक्तिः स्यात् यदि कर्माकरणेन मुक्तिः स्यात् అవరాణాంచ స్థావరాణాంచ యుక్తిని లాజిక్ ని ప్రయోగిస్తూ ఉన్నారు శ్రీమదాచార్యులు. అన్నా నిజమే, కర్మ చేయకుంటే మోక్షం వస్తుంది అనే అర్థమైతే చూడండి, కర్మ చేయకపోతే మోక్షం కదా, ఓకే. అలాగైతే స్థావరమైన ప్రాణులు ఉన్నాయి. స్థావరం అంటే ఏమిటి? కదలకుండా ఉండేవి చెట్లు. చెట్లు ఏం కర్మలు చేస్తారయ్యా? మనం అంటే కర్మలు చేస్తాము. చెట్లు ఏం కర్మలు చేస్తాయి? ఏ కర్మలు చేయవు. కనుక చెట్టు జన్మ వస్తే చాలు. కర్మ చేయలేదు కనుక ఇక మోక్షాన్ని వెళ్ళిపోవాలి. కర్మ చేయకపోవడమే మోక్షానికి కారణమైతే, యది ఒకవేళ కర్మ అకరణేన ముక్తి స్యాత్, కర్మ చేయకపోవడం వల్ల ముక్తి లభించేటట్టుంటే, స్థావరాణాంచ స్థావరమైన ప్రాణులకు ముక్తి లభించాలి. ఎలాగైతే లభిస్తుందా? చెట్టు అయిపోతేనే మోక్షాన్ని పొందుతాడా ఇతడు? పొందడు. కనుక కేవలం కర్మ అకరణం మాత్రమే మోక్షానికి కారణం కాదు, జ్ఞానము కంపల్సరీ కావాలి అనేదాన్ని శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు. దీని యొక్క వివరణ ఇంకా సుందరంగా ముందు చెబుతారు. అన్ని రేపు చెప్తాను. నమస్కారం. సరేనమ్మా.